మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందా? మనం ప్రతిరోజూ తినే ఆహారంలో మనల్ని కాపాడే శక్తి దాగి ఉందా? ఒకప్పుడు మన పెద్దలు నమ్మిన ఒక అద్భుతమైన చిట్కా. నేడు ఆధునిక విజ్ఞానం కూడా నిజమని ఒప్పుకున్న ఒక రహస్యం. ఆ రహస్యమేంటంటే మన పెరట్లో, మన వంటగదిలో ఉండే రెండు సాధారణ వస్తువులు. వాటినే మనం పెసరపప్పు, శనగలు అంటాం. ఈ రెండింటినీ కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా? మొదట పెసరపప్పు గురించి తెలుసుకుందాం. ఇది తేలికగా అరిగిపోయే ప్రోటీన్కు నిధి. ఒక కప్పు పెసరపప్పులో సుమారు 14 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనిలో విటమిన్ బి, విటమిన్ సి మరియు ఐరన్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఇది కొవ్వును తగ్గిస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మరియు శరీరానికి చల్లదనాన్నిస్తుంది. అందుకే దీనిని డాక్టర్లు కూడా సిఫార్సు చేస్తారు. తర్వాత మన శనగలు. ఇవి అధిక కార్బోహైడ్రేట్లు, ఫైబర్ మరియు ప్రోటీన్లకు మూలం. ఒక కప్పు ఉడికించిన శనగల్లో సుమారు 15 గ్రాముల ప్రోటీన్ మరియు 13 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ సులభతరమవుతుంది, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా శనగలు శరీరానికి శక్తినిస్తాయి. ఈ రెండింటినీ విడివిడిగా తింటేనే ఇన్ని లాభాలున్నాయి. మరి ఈ రెండింటినీ కలిపి తింటే? ఈ రెండు ఆహార పదార్థాలను కలిపి తినడం వల్ల మనకు కావలసిన అన్ని రకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. అమైనో యాసిడ్లు శరీరంలో కణాల నిర్మాణానికి, కండరాల పెరుగుదలకు మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ముఖ్యం. ఇది కేవలం మన ఆరోగ్యానికే మాత్రమే కాకుండా బరువు తగ్గడానికి, పెసరపప్పు శనగల్లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల మనం తక్కువగా తింటాం. గుండె ఆరోగ్యానికి ఈ రెండింటిలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మధుమేహానికి వీటిలో ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మన పూర్వీకులు చాలా కాలం క్రితమే ఈ చిట్కాలను పాటించారు. వారి వంటల్లో ఈ రెండు పదార్థాలను కలిపి వాడారు. ఆ నమ్మకానికి నేటి విజ్ఞానం కూడా సాక్ష్యం. ఇకపై పెసరపప్పు, శనగలను మీ ఆహారంలో భాగం చేసుకోండి. మీ ఆరోగ్యం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోండి.